హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. సో మీకు ఈ వ్లాగ్ అయితే ఏంటో అర్థమై ఉంటుంది కదా, మా బాబుది బర్త్డే అనమాట ఈరోజు. సో అందుకనేసి మేమైతే అందరం గుడికి వచ్చాము, నేను అత్తయ్య పాప బాబు వచ్చామన్నమాట. సో మేము వచ్చాం కానీ మేము 10 కల్లా వచ్చినా కూడా ఇక్కడైతే టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. ఇక్కడ కర్ణాటక సైడ్ అయితే టెంపుల్స్ ఈవినింగ్ టైం ఎక్కువ ఓపెన్ చేస్తారు, మార్నింగ్స్ అస్సలు ఓపెన్ చేయరు. అక్కడికి వెళ్ళి పూజారిని అడిగాము, ఇలా పూజ చేపించాలి వస్తారా అండి అని. బట్ ఆయన అయితే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా కూడా లేట్ అయింది, రాలేదు. ఇంకైతే ఇక్కడికి వచ్చాక పిల్లలిద్దరు అయితే చెట్టు కింద కూర్చొని ఉన్నాము, అందరినీ కూర్చోబెట్టుకొని పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. పాప అయితే ఇంకా ఫుల్ ఆడుతుంది వాటిల్లో కడ్డీలు తీసుకొని టెంకాయ తీసుకొని అటు ఇటు. బాబు ఏమో ఇంకా నాకు మాటలన్నీ చెప్తున్నాడు. ఎవరిది నాన్న ఈరోజు బర్త్డే అంటే నాదే అమ్మ అంటున్నాడు. ఎక్కడికి వచ్చామంటే హనుమాన్ గుడికి వచ్చామని చెప్తున్నాడు. సో నేను అత్తయ్య పిల్లలం అందరం ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. మేమైతే అర్చన చేయించుకుందామని వచ్చామండి. బట్ ఇక్కడైతే అస్సలు టెంపుల్ ఎంతసేపు అడిగినా కూడా ఓపెనే చేయలేదు వాళ్ళు. అసలు మన సైడ్ అయితే తెల్లవారుజామున 5కే ఓపెన్ చేసేసి గుడంతా క్లీన్ చేసి పూజలు చేస్తారు కదా. బట్ ఇక్కడ వాళ్ళైతే ఓన్లీ ఏ గుడి ఏ అమ్మవారు అయితే శుక్రవారము, అయ్యవారు అయితే అదే వెంకటేశ్వర స్వామి, శివుడు అట్లయితే ఏ రోజైతే ఆ రోజే ఆ గుడి ఓపెన్ చేస్తారు. మిగతా టైంలో అయితే ఓపెన్ చెయ్యరు. అది కాక పొద్దున పూట దీపారాధన కూడా చెయ్యరు. అది ఏంటో ఇక్కడ ఆనవాయితీ నాకైతే అస్సలు అర్థం కాలేదు. పిల్లలు ఇద్దరైతే అగరబత్తిల్ని పట్టుకొని ఆడుకుంటున్నారు. పాపనైతే నిద్ర లేపేసుకొని రెడీ చేసుకొని తీసుకొని వచ్చాము. ఇంటి దగ్గర ఉండనంటుంది. చూడండి గుడి అయితే ఎంత పెద్దదిగా ఉందో, బట్ మాత్రం గుడి అయితే లాక్ వేసి పెట్టారు. 1.5 అవర్ వెయిట్ చేశాక మాకే ఇంకా చిరాకు వచ్చేసింది. సో వేరే టెంపుల్కి వెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యాక బయట గజస్తంభం దగ్గర టెంకాయ కొట్టేసి పూలు పెట్టి అక్కడ పూజ అంతా కంప్లీట్ చేశాక బాపనైనా అప్పుడు వచ్చాడు. మేము తీరా స్కూటీలో వెళ్దామన్నప్పుడు ఆయన వచ్చాడు. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చూసుకోకుండా వెళ్ళిపోవడం అనేసి స్వామికి అర్చన చేయించుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్తే పిల్లలు చూడండి, దేవుడి ఎదురుగా చిన్న దేవుడిది పెట్టి ఉంటే అక్కడికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి అక్కడ దండం పెట్టుకొని ఆడుకుంటున్నారు. అసలు అల్లరి అంటే అల్లరి కాదు, ఎక్కడికైనా వస్తే ఇద్దరు. చూడండి ఎంత మంచిగా బాబు దండం పెట్టుకున్నాడని పాప కూడా దండం పెట్టుకుంటుంది. గోవింద అంట. తనకి మాటలు అయితే ఇంకా రావట్లేదు కానీ మంచిగా మనం చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. వాళ్ళన్న ఏం చేస్తే అది జిరాక్స్ కాపీలాగా చేస్తుంది. సో మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారండి, వాళ్ళది కూడా వాళ్ళ బాబుది కూడా ఆ రోజే బర్త్డే అంట. సో మేమిద్దరము ఉన్నాము అక్కడ. మా ఇద్దరికి అర్చన చేశాక మళ్ళీ టెంపుల్ అయితే లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. అస్సలు నాకైతే వీళ్ళ పద్ధతులు ఏంటో అర్థమే అవ్వట్లేదు. పేరుకేమో వీధికి ఒక గుడి ఉంటుంది కానీ అసలు పూజలు చేయరు, అర్చనలు చేయరు, కానీ నమ్మకం ఎక్కువ అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని గుడి చుట్టూరా ఉన్న చిన్న చిన్న దేవుళ్ళనన్నిటిని దర్శించుకొని వచ్చి ఒక చోట కూర్చొని ప్రసాదం తింటున్నాము. పాప అయితే మా అత్తయ్య టెంకాయ కొట్టింది, టెంకాయ కొట్టి కొబ్బరి ఇచ్చింది అనేసి తను కూడా టెంకాయ కొట్టాలని పూజ బుట్టలు అవన్నీ తీసి టెంకాయ కొట్టాలని ట్రై చేస్తుంది. అదైతే రావట్లేదు. అసలు ఇప్పుడు పిల్లలైతే పిల్లలే కాదండి, చిచ్చరు పిడుగుళ్ళు. అప్పుడైతే మనం ఏమీ మేబీ అంత నాలెడ్జ్ ఉన్నిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలకి మనం ఇంత చేస్తే దాన్ని కొండంత చేస్తున్నారు, తొందరగా క్యాచ్ చేస్తున్నారు. మనం ఏది చేసా కూడా మేబీ ఫ్యూచర్ ఎట్లుంటుందేమో కానీ ఇప్పుడు పిల్లలైతే ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఇంకా పాప అయితే తిను నానమ్మ అని వాళ్ళ నానమ్మకి బనానా ఇస్తుంది. గవర్నమెంట్ ఆమె గులికు వెళ్ళాను, అది నన్ను తీకొని వెళ్ళింది. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు మధ్యలో వచ్చి అలా మాట్లాడేసి వెళ్ళాడు. సో ఇదైతే ఇంకా పాప బాబు ఇద్దరు టెంపుల్ బాగా ఫ్రీగా ఉంది కదా, ఆడుకుంటున్నారు. చూడ్డానికి ఇద్దరు ఒకే హైట్ ఉన్నారు కదా, నాకైతే ఇద్దరు ట్విన్స్ లాగా అనిపిస్తారు. చాలా ముద్దుగా ఉంటారు నా బిడ్డలిద్దరు. నాది ఇష్ట సుఖం తగులుతుంది. మీకు ఎలా అనిపిస్తారు నా పిల్లలిద్దరు కామెంట్ చేయండి. చూడండి ఇద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారు. గుడిలో నుంచి రామంటే రామంటున్నారు. ఇంకా నేనైతే టైం అవుతుంది, ఇంకా డెకరేషన్ అవన్నీ చేయాలని చెప్పేసి పిల్లలిద్దరిని అయితే తీసుకొని ఇంటికి వెళ్తున్నాను.
సో బాబు అయితే ఇక్కడ దేవుడి వాకిలి పైన ఉన్న బొమ్మలన్నిటినీ చూసి చెక్కులన్నిటినీ చూసి దేవుడి పేర్లు చెప్తుంటే జాగృతి అది గమనించింది. అది గమనించి తను కూడా చూడండి ఎంత బాగా చూపిస్తుందో. అస్సలు వాళ్ళన్న ఏం చేస్తే తను అది చేయాల్సిందే. ఆ వాకిలి పైన ఉన్న బొమ్మల్ని చూపిస్తూ అలానే వాకిలి వేస్తుంది. మనం ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు వాకిలి వేస్తాం కదా, అన్నీ గమనిస్తుంది అలా. సో గుడి నుంచి కూడా వస్తూ వస్తూ వాకిలి వేయాలని చూస్తుంది. సో ఇంటికి వెళ్దామనేసి స్కూటీలో ఎక్కుతుంటే అస్సలు లేసి నించోవాలంటుంది, కూర్చోదంట. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళేసి లంచ్ చేయాలి. ఇంటికి వెళ్ళగానే మా వదిన అయితే వంట చేసేసింది. చూద్దాం రండి. మేడం, వంటలక్క ఏం స్టార్ట్ చేసినారు ఈరోజు వంటలు? మీ అల్లుడి కోసము ఏమేమి చేసావు? బర్త్డే స్పెషల్ స్వీట్ అయితే ఏం చేయలేదు. స్వీట్స్ ఆల్రెడీ మేము తెచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ వైట్ రైస్, ఓకే, తర్వాత పులిహోర, ఇదిగోండి ఆలుగడ్డ ఫ్రై, ఫ్రెష్ ఊరగాయ, అప్పడాలు, ఇంకా కందిపప్పు చారు, కందిపప్పు రసము, ఇంకా పెరుగు. పెరుగు అల్లుడు తింటున్నాడు, అత్త తింటుంది, మామ తినేశాడు. అంతేరా, వీడియోలో సూపర్ అంటావు. మీ అమ్మ రోజు చేసి పెడితే అమ్మ ఇది బాగాలేదు అది బాగాలేదు అని వంకలు పెడతావు. ఇప్పుడేమో నేను వీడియో తీస్తానని సూపర్ అంటావా? నిజం చెప్పరా, బాగుందా బాగాలేదరా? బాగుందా? అందుకే దండి చేసుకుంది. మా ఇంట్లో ఎక్కువ సేల్ అయ్యేది రసము, ఆ తర్వాత అంటే చికెన్. తినేవాళ్ళు కూడా అంత సొల్లు కొట్టర్రా. సరే, నెక్స్ట్ అయితే బెలూన్ డెకరేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్. సింపుల్ బర్త్డే, ఎందుకంటే మేము దూరం ఉన్నాం కాబట్టి, వీళ్ళకు కుదిరింది కాబట్టి కరెక్ట్ టైంకి హయాన్ బర్త్డేకి నానమ్మ గారు వచ్చినారు. ఇటు పోతాం ఇటు వచ్చామంట. సరే బాయ్ బాయ్. మా వదినకు ఫుల్ నిద్ర వచ్చింది. రాత్రి నిద్ర లేదు, ఇప్పుడు నిద్ర లేదు, కానీ నిద్ర వస్తుంది. నేనంతా జర్నీ చేసేసరికి చల్లగా ఉంది. నాకు చెమటే పట్టలేదు. అమ్మ, మా ఊర్లో అయితే మొత్తం ఇట్లా కారిపోతుంది, వాటర్ కారిపోయినట్టు. మా ఊరు కాదు, మన ఊర్లలో అయితే. సో అందరం లంచ్ తినేసి ఒక చోట అందరం కూర్చొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. డెకరేషన్ స్టార్ట్ చేసే టైంకి 3 o'clock అయింది. పాపనైతే పడుకోబెడదామని ట్రై చేశాను. తనైతే అస్సలు పడుకోలేదు. తనకైతే ఇంట్లో అందరూ ఉండి వింత వింతగా అన్నీ చేసేసరికి కొద్దిగా ఏం చేస్తున్నారు ఏంటి అనే ఇంట్రెస్టింగ్తో నిద్ర అయితే అస్సలు పడుకోలేదు. సో నేనైతే మా బాబు బర్త్డేకి మిక్కీ మౌస్ థీమ్ అనుకున్నాను. అందుకనేసి అమెజాన్లో మిక్కీ మౌస్ థీమ్ది డెకరేషన్ది కాంబో అయితే పెట్టానండి. సో అదైతే వచ్చింది. సో అందులో 1 మిక్కీ మౌస్ ఫేస్ ఫాయిల్ ఒకటి వచ్చిందండి, ఇంకొకటి 2 స్టార్స్ వచ్చాయి, ఇంకా 2 రౌండ్ షేప్డ్ మిక్కీ మౌస్ది ఫేస్ వచ్చిందండి. సో మొత్తానికి 5 ఫాయిల్ బెలూన్స్ అయితే వచ్చాయి. అందులో ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానరు, ఇంకా వచ్చేసి వాటికి 5 డిఫరెంట్ కలర్స్ బెలూన్స్ అయితే ఇచ్చారండి. సో దాన్ని నేను ఒక మంచిగా ఆర్చ్ లాగా ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను. ఇకైతే బెలూన్స్ అన్నీ నా చిన్నల్లుడు పంప్ చేస్తుంటే నేను ముడి వేస్తున్నాను. సో మాతో పాటు కొద్దిసేపటి తర్వాత మా వదిన పెద్ద అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు. సో మేము 4 కూర్చొని ఇకైతే బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో సింపుల్గా అనుకున్నాం కదా, బట్ అయితే తలా అందరం ఒక చెయ్యి వేస్తే త్వరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి అందరం తలా ఒక చెయ్యి వేసేసి బెలూన్ డెకరేషన్ అయితే మెల్లమెల్లగా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేసామండి. సో నేనైతే మీకు ఈ వీడియోలో ఒక మంచి టిప్ అయితే ఇస్తానండి. చాలా ఈజీగా ఈ ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్ని బాబు ఫస్ట్ మంత్ బర్త్డే నుంచి పాప ఈ బర్త్డేస్ వరకు ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్
నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకునేదాన్ని, కైవల్య అనే అమ్మాయి. ఆ అమ్మాయికి హెల్ప్ అయితే తీసుకునేదాన్ని బాబు బర్త్డే డెకరేషన్స్ అప్పుడు. సో ఇంకా మెల్లమెల్లగా నాకే అలవాటు అయిపోతూ వచ్చింది. పాప బర్త్డే అప్పటికి నేనే చేసుకోవడం మొదలుపెట్టాను. పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మా చిన్న ఆడబిడ్డ ఈ ఐడియా అయితే నాకు ఇచ్చింది. వదిన ఎందుకు ప్రతిసారి బెలూన్ స్ట్రిప్లో పెట్టి ఇలా ఆర్చ్ ప్రిపేర్ చేయడం, ఈ విధంగా కూడా నువ్వు ట్రై చేసి చూడు, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుందని చెప్పి తనైతే ఇలా నేర్పించిందండి. చాలా ఈజీగా కంప్లీట్ అయింది ఈ ఆర్చ్ అయితే. సో ఇలా అయితే మనం ఒక రిబ్బన్ వస్తుంది, మనకు బెలూన్ షాప్లోనే దొరుకుతుంది. బెలూన్ టై రిబ్బన్ అంటే వాళ్ళే ఇస్తారు. ఆ రిబ్బన్ని మనము ఒక స్టాండర్డ్ విండోకి కానీ అలా మనము టైట్గా కొద్దిగా దారం వదులుకొని అక్కడ నాట్ చేసుకొని, సో మనము 2 బెలూన్స్ని జాయిన్ చేసి ఇంకో 2 బెలూన్స్తో అలా 4 బెలూన్స్ జాయిన్ చేసి అక్కడ స్టిఫ్గా కొద్దిగా పుష్ చేసి ఆ రిబ్బన్ అనేది మనము ఆ బెలూన్స్ చుట్టూరా తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది స్టిఫ్గా నిలబడుతుంది, ఒక ఆర్చ్ లాగా ప్రిపేర్ అవుతుందండి. చూడండి, నేనైతే ఇక్కడ మీకు చాలా నీట్గా చూపిస్తున్నాను. సో ఇలా 2 కలర్స్ బెలూన్స్ తీసేసుకొని వాటిని మెల్లగా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆ రిబ్బన్ ఉంటుంది కదా, రిబ్బన్ని మంచిగా ఆ బెలూన్స్ చుట్టూరు తిప్పేసామంటే అది స్టిఫ్గా ఉండిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఆర్చ్ అయితే ప్రిపేర్ అయిందో. సో నా లెవెల్కి నా హైట్కి నిలబడదనేసి చెప్పేసి మా అన్నయ్య హెల్ప్ అయితే తీసుకున్నాను. మా వదిన హస్బెండ్ అండి, లాస్ట్ వీడియోలో చూపించలేదు కదా, బెంగళూరులో ఉన్నారు కార్ రిపేర్ కోసము, అక్కడ ఉండిపోయారని చెప్పేసి. సో అన్నయ్య అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రీచ్ అయ్యారు. సో వచ్చాక అన్నయ్య కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఈవినింగ్ అయితే మాకు బెలూన్ డెకరేషన్లో హెల్ప్ చేశారు. అన్నయ్య అయితే ఇక్కడ మాకైతే ఎలా టై చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నారు. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐడియా చేసి ఫైనల్లీ అయితే ఆర్చ్ని అయితే బయట అయితే అంటే ఇంట్లో మాకు కొద్దిగా లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అది కాక రెంటెడ్ హౌస్ కదా, ఎక్కువ వాల్కి ఏమైనా స్టిచ్ చేసా కూడా ఏమైనా స్టిక్కర్స్ అలా అతికిస్తే పెయింట్ అనేది పోతుందని చెప్పేసి నేనైతే ఇలా అవుట్ సైడ్ అనుకున్నాము. లైటింగ్ కూడా బాగా వస్తుంది కదా ఫొటోస్కి అనేసి. సో ఆర్చ్ అయితే బయట ఫిట్ చేద్దామనేసి ట్రై చేసాం. గాలికి అయితే అస్సలు ఉండట్లేదు, ఎంత చేసా కూడా అది నిలబడట్లేదు. కానీ కొద్దిసేపటి తర్వాత దాన్ని ఒక సైడ్ ఒక హాఫ్ మూన్ షేప్ ప్రిపేర్ చేసేసి ఇలా సిలిండర్, అక్కడ ఒక నిండు సిలిండర్ ఉండింది, ఆ సిలిండర్కి టై చేస్తున్నాము. టై చేసాము, కానీ ఫస్ట్ ఒకసారి అటెంప్ట్ చేస్తే అది సరిగ్గా నిలబడలేదు. సెకండ్ టైం ఇంకా మంచిగా హాఫ్ మూన్ షేప్ అయితే సెట్ చేసేసామండి. సో దాన్ని కొద్దిగా అటు ఇటు చేసేసి ఎలాగోలా హాఫ్ మూన్ షేప్ మిక్కీ మౌస్ థీమ్ అయితే చూడండి. మీకైతే ఈ ఐడియా నచ్చుతుంది. మేమైతే ఇంత డెకరేషన్ చేస్తున్నా కూడా మాకు అలసట వస్తుందేమో కానీ జాగృతి మాత్రం తగ్గేదేలే అంటుంది. వీడియోస్ చేస్తుంటే వీడియోస్లోకి వచ్చి ఏంటది అని అడుగుతుంది. బెలూన్స్ పంప్ చేస్తుంటే వాటితో ఆడుకుంటుంది. ఆ బెలూన్ పంప్ చేసేటప్పుడు ఆ బెలూన్ పంపుని చూసి భయపడేసింది. సో ఇలా అయితే మేమైతే ఆర్చ్ని సెట్ చేసాము. నెక్స్ట్ అయితే ఇంకా రిమైనింగ్ అన్నిటిని సెట్ చేయాలనేసి మెల్లగా అన్నీ సైడ్ పెట్టేసుకుంటున్నాం. ఆ సిలిండర్ కొద్దిగా ఎలానో అనిపించేస్తుంది కదా, సో దానికి కూడా ఎలాగోలా క్లాత్ చుట్టేసి పెట్టేద్దామనేసి వదిన ఐడియా ఇచ్చింది. సో దానికి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చున్నీస్ ఉంటాయి కదా మన ఇంట్లో మనం వేసుకున్నవి. సో ఆ చున్నీస్ అయితే వాటికి ఒక బౌలాగా టై చేసి పెట్టేశాము. సో అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్క చెయ్యేసి ఒక్కొక్క ప్లాన్ వేసి అయితే మొత్తానికి ఇది సెట్ చేసాము. ఇదే కాదండి, పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే డెకరేషన్ కూడా మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఎలాగోలా ఒక మంచి థీమ్ అయితే సెట్ చేసాము. పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే వీడియోస్ అయితే లేవండి, జస్ట్ ఫొటోస్ ఉన్నాయి. అది కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతాను చూడండి. నెక్స్ట్ అయితే హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే సెట్ చేస్తున్నామండి. నేను మా పెద్ద అల్లుడు సెట్ చేస్తుంటే చిన్నోడు వచ్చి పోజులు కొడుతున్నాడు. ఒక్క బ్యానర్ని 3 అతికిస్తున్నాము. ఎంత చేసా కూడా వీళ్ళ అల్లరి అయితే చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ఇరిటేషన్ వస్తుంది, కానీ ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా, అన్నిట్లో చేద్దామనేసి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. చిన్నోడైతే చేసే పని తక్కువగానే పోజులు ఎక్కువ కొడతాడు. వంగి చేసే పనులు అయితే వాడికి నచ్చవు. ఎంతసేపు అయినా నించోనే చేయాలా, వంగాలంటే బరువు. కానీ యాక్టివ్గా ఉంటాడు ఇలాంటి వాటిల్లో. మనుషుల్ని
తనం అయితే చాలా ఉంటుంది. పెద్దోడు మాత్రం ఐడియా ఎక్కువ, కానీ వాడు పెద్దగా కలిసిపోడు, వర్క్ అయితే చేస్తాడు. సో నాకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సొంత తమ్ముడు లెక్క బాగా అన్నీ హెల్ప్ చేస్తాడని. చూస్తున్నారు కదా మీరు, నా ఐడియాకి వాడి ఐడియా ఇద్దరం కలిపి మొత్తానికైతే అలా సెట్ చేసాము హ్యాపీ బర్త్డే బ్యానర్. జాగృతి అయితే ఒక్క చోట అయితే ఉండట్లేదు, తనకైతే సంతోషం అయిపోయింది. ఎటు చూసా కూడా మనుషులు, అది కాక ఏవో చేస్తున్నారు వీళ్ళు, ఏంటేంటో కలర్ఫుల్గా కనపడుతున్నాయి అనేసి తనైతే ఇల్లంతా తిరుగుతుంది. సో మొత్తానికైతే అక్కడ పైన మిక్కీ మౌస్ స్పేస్ పెట్టేసి ఆ పైన ఉన్న రిబ్బన్ని కవర్ చేసాము, అక్కడ ఉన్న స్పేస్ని. సో ఫైనల్ అయితే ఇది కాదండి, ఇంకొద్దిగా ఉంది. సో ఇదైతే సెట్ చేసాము. పాప అయితే చూడండి అక్కడికి వచ్చి హ్యాపీ బర్త్డే బ్యానర్ని ముట్టుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్ద అత్తయ్య మామయ్య పడుకొని ఉంటే వాళ్ళని బెదిరించేస్తుంది, ఓయ్ ఓయ్ అనేసి. చూడండి ఏం ఫోజులు కొడుతూ తిరుగుతుందో ఏమో. అస్సలు అయితే అల్లరి పిల్ల కాదండి. ఈ మధ్య వీడియోస్ తీద్దామంటే జాగృతి దొరకట్లేదు. మొబైల్ పట్టుకుంటే చాలు, ఇంకా ఏమన్నా అంటే చాలు మొబైల్లో బయట ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మొబైల్లో ఇవ్వట్లేదు. ఇకైతే ఈ స్టార్ని మేము ఇక్కడ స్టిక్ చేసేసామండి. సో మొత్తానికైతే ఎలాగోలా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. బాబు అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తన బర్త్డే రోజు ఎంత సతాయిస్తాడో ఏమో అనుకున్నాం. డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యాక తను లేసి వచ్చాడు. సో మాకైతే అదొక మంచి ఇదైంది. లేదంటే తను ఉంటే ఇంకా బెలూన్స్ అన్నీ పగలగొట్టేసేవాడు, ఆడుకుంటానమ్మా అని తీసేసుకునేవాడు. మొత్తానికైతే డెకరేషన్ అంతా ఎలాగోలా సెట్ చేసాము. నాకైతే ఫుల్ బద్ధకంగా ఉండిపోయింది. అబ్బా నానమ్మ రండి రండి, త్వరగా రెడీ అవుదాము. అమ్మ వాళ్ళందరూ కలిసి డెకరేషన్ అయితే పూర్తి చేశారు. మీరు రండి, నన్ను రెడీ చేసి మీరు రెడీ అవుదురు అన్న బర్త్డేకి. అన్నను కూడా లేపేయండి త్వరగా, వాడైతే అస్సలు నిద్రపోతూనే ఉన్నారు. మీరందరూ ఎంత చెప్పినా రానే రావట్లేదు. రండి రండి, వెళ్ళి రెడీ అవుదాం. బావా నేను నిన్ను రెడీ అవ్వమని చెప్తాను, నువ్వేమో నన్ను ఆడిపిస్తున్నావు. ఎంత బాగుందో ఈ ఆట, మళ్ళీ మళ్ళీ ఆడిపిస్తావా? ఆడుకుందామా? ఈ చిన్న బావ అయితే ఎంత చెప్పినా రానే రాడు. ఈ అత్త అయితే నన్ను పట్టేసుకొని పిక బాగా ఆడుతుంది. వీళ్ళది బ్యాంగిల్స్ ఏంటో, నాకు మాత్రం బ్యాంగిల్స్ వేయరు. వీళ్ళు మాత్రం వేసేసుకుంటున్నారు. ఏమనంటే పిక బావు అని ఆడిపిస్తున్నారు. పిక బావు. అత్త నీ ఫేస్ చూడలేకుండా ఇది పెట్టుకుంటే అది తీసేసేనా? అస్సలు బాగాలేదు నీ ఫేస్కి, తీసి. నీ ఫేస్ అలా ఉంటేనే బాగుంటుంది. పిక బావు డైరెక్ట్ చెప్పు, భయపడేస్తాను. ఏంటి మీరు ఎంత చెప్పినా లేరా? ఉండండి, మీ డెకరేషన్ అంతా పీకేస్తే అప్పుడు లేసి మళ్ళీ డెకరేట్ చేసుకోవాలరా బాబు అనేసి రెడీ అయిపోతారు. మీరందరూ రెడీ అవ్వడమేమో, కానీ త్వరగా నన్ను రెడీ చేయండి. మా అన్న బర్త్డేకి నేను మంచి క్యూట్గా రెడీ అవ్వాలి. అందరికన్నా క్యూట్గా నేనే ఉండాలి. త్వరగా వచ్చి రెడీ చేయండి. ఎంత చెప్పినా వినరా? రండి రండి. బావా ఏంటి బెలూన్ తెచ్చిస్తున్నావు? ఆ బెలూన్ కన్నా నీ పొట్టనే బెలూన్ లాగా ఉంటుంది. దాన్ని ఒక గుద్దనంటే వెళ్ళి పోయి రెడీ అవ్వు. ఎంత చెప్పినా వినవా నువ్వు? మీ అందరినీ లేపడం నా వల్ల అయితే అవ్వట్లేదు. నేనైతే వెళ్ళి రెడీ అయిపోతాను. మీరందరూ అలానే జిడ్డు మొహాలు వేసుకొని బర్త్డేకి వచ్చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి డెకరేషన్. మేమందరం కలిసి మొత్తానికైతే ఇలా డెకరేట్ చేసాము. ఇంకా కేక్ రావడమే ఆలస్యము. మేమందరం అయితే రెడీ అవుతానికి వెళ్తున్నాము. రెడీ అయ్యేసి వచ్చేద్దామనే లోపు పాప అయితే మేము ఎలా చేసాము ఏంటి బెలూన్ డెకరేషన్ అనేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చూడండి ఎంత డీప్గా చూస్తుందో. బాగా చేసామో లేదో అని అడిగితే బాగా చేసామంట. క్లాప్స్ కొట్టి డ్యాన్స్ వేస్తుంది. చూడండి 1కి 2 సార్లు చెక్ చేస్తుంది. వాళ్ళ అన్న బర్త్డే కాబట్టి. అదే తన బర్త్డేకేమో పడుకొని నిద్రపోయింది. చూడండి అంత పైన పెట్టాలంట, దాన్ని ముట్టుకుంటుంది, అది ఎక్కడ పడిపోతుందో అని పక్కకి వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ అత్తయ్య నేను మా వదిన ఒకేలాంటి శారీస్, నారాయణపేట శారీస్ కట్టుకోవాలని అనుకున్నాము. సో అలా అయితే రెడీ అయిపోయాం. ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది. హోమ్ డెలివరీ ఇచ్చారు. సో ఈ కేక్ గురించి అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాము మేమైతే. అదే పనిగా ఇక్కడ విలేజ్ కాబట్టి మేము ఉండేది, ఎలా ఇస్తారో ఏమో కేక్ అనేసి మేమైతే టౌన్లో ఆర్డర్ పెట్టాము. అదే మాండియాలో, దాని సిటీ అని పేరు తప్ప. అదే పనిగా నేను పర్టికులర్గా రెడ్ వెల్వెట్ కేక్ కావాలి, ఫౌండెంట్ కావాలని చెప్పేసి
3000 పెట్టి కేక్ చేపిస్తే వాడిచ్చాడండి. అబ్బా ఈ బర్త్డేలో అట్టర్ ఫ్లాప్ ఏంటంటే కేకే అనమాట. సో ఎంతో ఎక్స్పెక్టేషన్తో నేనైతే ప్లాన్ చేసి మరీ కేక్ ఆర్డర్ పెడితే ఫైనల్లీ వాడైతే డెలివరీ అయితే ఇంత చండాలంగా ఇచ్చాడు. కేక్ టేస్ట్ బాగుంది కానీ తను ఇచ్చిన ఫౌండెంట్ ఇంకా ఆ కేక్ రెడ్ వెల్వెట్ చెప్తే వెనిలా ఫ్లేవర్ ఇచ్చాడు. సో అదైతే నచ్చలేదు నాకు. మేమైతే వాడికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాడు అలా డెలివరీ చేశాడు. సో ఏమని అడిగితే మాత్రం తను మీరు కాల్లో మాకు నార్మల్ అని చెప్పారు, మేము మెసేజెస్ చూసుకోలేదన్నారు. సో ఇంత నెగ్లెక్ట్గా ఉన్నారు మంచి బ్రాండ్ అనేసి. సో నాకు అనిపించింది బ్రాండెడ్ కేక్స్ కన్నా లోకల్లో తీసుకోవడం బెటర్ అనిపించి నెక్స్ట్ టైం అయితే బుద్ధి ఉంటే ఇలా అయితే ఆర్డర్ పెట్టను అనిపించింది. సో నేనైతే మిక్కీ మౌస్ని ఫౌండెంట్లో ఇస్తారనుకున్నా, వాడు షుగర్ పేపర్తో ఇచ్చాడు. సరిగ్గా కలర్ కూడా సరిగ్గా లేదు, ఫుల్ ఫేడెడ్ లాగా ఉంది. థిక్ కలర్ ఆర్డర్ ఇచ్చాను, తను చూడండి ఎలా చేసుకొని వచ్చారో. ఫుల్ డిసప్పాయింటెడ్ నేనైతే కేక్ చూడగానే. మా హస్బెండ్కి అయితే ఇంకా చిరాకు వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కేక్ వచ్చింది ఒకటి. సో మేమైతే అక్కడ మంచిగా చాలా డిసప్పాయింట్ అయిపోయాము. మంచిగా అన్నీ చేసుకున్నాక కేక్ డిసప్పాయింట్ ఇచ్చింది. సో ఇంకా ఏం చేద్దాం, వచ్చిన కేక్ని అడ్జస్ట్ అయిపోవాలి. కానీ వర్త్ కాదనిపించింది. సో అందుకు షేర్ చేసుకుంటున్నాను. సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. బ్రాండెడ్ అని పోతే ఇలా తయారవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. సో కేక్ అయితే వచ్చేసింది. ఇంకా అందరం అయితే కేక్ కటింగ్ చేద్దామనేసి రెడీ అయిపోయాం. పిల్లలందరినీ రెడీ అయిపోయి రమ్మని చెప్పేసాం. బాబుకు అంతలోపు కొన్ని ఫొటోస్ తీద్దామనేసి ఇలా ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తున్నాము. తనకైతే మిక్కీ మౌస్ అని మిక్కీ మౌస్ డ్రెస్, మిక్కీ మౌస్ థీమ్ కేక్ తెచ్చాము. తనైతే ఫుల్ హ్యాపీ. తనకు స్పైడర్ మ్యాన్ ఇష్టము, కానీ ఫస్ట్ బర్త్డే స్పైడర్ మ్యాన్ థీమ్తో జరిగిందని చెప్పేసి సెకండ్ బర్త్డే ఇలా మిక్కీ మౌస్ థీమ్తో ప్లాన్ చేశాము. సో బర్త్డేకి వచ్చిన గెస్ట్లు, ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరి ఫొటోస్ అయితే సైడ్ పెడుతున్నాను, చూసేయండి. మొత్తానికైతే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నయ్య. అది క్యాండిల్ బ్లాస్ట్ కొద్దిగా అది బ్రైట్నెస్ ఇచ్చేసరికి తను భయపడ్డాడు. అది కాక పాప అయితే చూస్తూనే ఉంది కళ్ళు ఆర్పకుండా. తను భయపడుతుంది అనుకుంటే బాబు భయపడ్డాడు. మేబీ పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళు గెట్టోళ్ళు ఏమో అనిపిస్తుంది ఇలాంటి టైంలలో. చూడండి తన ఫేస్లో ఆ హ్యాపీనెస్, నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది ఆ టైంలో. ఇంకైతే మా ఆయన్ని రమ్మంటే ఫ్రేమ్లోకి రాలేదు, నన్ను ఒక్కడే నిలబెట్టారు అక్కడ పిల్లల మధ్యలో. ఏమంటే పిల్లలతో పాటు నువ్వు కట్ చేయపో కేక్ అని. ఇంకా బాబు అయితే తన బర్త్డేకి తనే క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు పర్టికులర్ టైం వరకు బర్త్డేస్ అనేవి గ్రాండ్గా చేస్తే అవి వాళ్ళకు గుర్తుండిపోతాయి కదా. వాళ్ళు చిన్న చిన్న హ్యాపీనెస్లోనే, చిన్న చిన్న విషయాలలోనే పెద్ద పెద్ద హ్యాపీనెస్ చూసుకుంటారు, మనలా కాదు. సో అందుకనేసి నేను ఇలా డెకరేషన్ కానీ కేక్స్ కానీ ఇంత మనీ పెట్టి చేయడానికి ఫోర్స్ చేసేది. లేదంటే అంత ఇంట్రెస్ట్ లేదు. బర్త్డేస్ మనం పెద్దవాళ్ళం అంటే చేసుకోకపోయినా ఏం పర్లేదు, పిల్లలకి సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు ఇలా కేక్ బర్త్డే చేయడం వల్ల వాళ్ళు నా బర్త్డే ఇలా చేసుకున్నాను అలా చేసుకున్నానని చెప్పి ఎవరి బర్త్డేస్ అయినా చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇలా అందుకనేసి ఇలా అయితే డెకర్ చేసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము. తన ఫేస్లో నేను ఇప్పుడు చూసుకుంటున్నాను వీడియోస్లో, అంటే డైరెక్ట్ నేను తన బ్యాక్ సైడ్ ఉన్నాను కదా, సో అంత కనిపించలేదు. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఏంటో. సో కేక్ అంతా కట్ చేసేసి ఫ్యామిలీస్ అందరం ఫొటోస్ తీసుకొని మంచి మంచి క్లిప్పింగ్స్ అన్నీ స్టోర్ చేసుకున్నాం. మంచి మెమోరీస్ అయితే ఈసారి అందరం ఉండిపోయాము. మా అమ్మ ఫ్యామిలీ ఒక్కటి మిస్ అయింది. సో వాళ్ళు కూడా వచ్చింటే బాగుండిండి అనిపించింది. సో మొత్తం ఇక్కడ ఉన్న పిల్లలు అందరినీ కవర్ చేసేసాను ఫొటోస్లో. అన్న చెల్లెలు ఇద్దరు ఏం తెలియని చంటి బిడ్డల్లాగా ఉన్నారు కదా. సో మా అత్తయ్య మామయ్య ఇద్దరు పిల్లలు. ఇంకా ఇదైతే మా టోటల్ ఫ్యామిలీ అండి, మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మొత్తం ఇది ఒక ఫ్రేమ్లో. ఎంతో బాగుంది కదా. సో ఇయర్లీ వన్స్ అయినా ఇలా కలుస్తూ ఉంటాము.
సో ఇదండి టోటల్గా ఈ బర్త్డే వ్లాగ్. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా అన్న బర్త్డే వ్లాగ్ మీకు నచ్చిందా? అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.